तस्मै श्री गुरवे नमः। परिपूर्ण भाव सिद्धांतं सन्मार्गं च प्रवर्तनं श्री नित्यानंद कोंडोजु सीतयार्यं गुरुं भजे। श्री सीतयार्य गुरु शिष्यं श्री समिष्टि बोधानंद दीक्षितं उप्पलंची कृष्णमूर्तार्य सद्गुरुभ्यो नमो नमः। जय सद्गुरु प्रभु महाराज की। अंदर ఒకసారి గట్టిగా నాలే జై సద్గురు ప్రభు महाराज की జై। వేదికపై ఉన్నటువంటి పెద్దలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, సభా ప్రాంగంలో ఉన్నటువంటి శ్రోతలందరి గురు స్వరూపులందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ, మనము ఈ మానవ జన్మ ఎత్తినాక తర్వాత ఇది మహా దుర్లభమైనటువంటిది. ఇప్పుడు 84 లక్షల జీవరాశుల లోపల ఉత్తమమైనది. దుర్లభం మానుషం దేహం వివేకం అతి దుర్లభం అని చెప్పారు. కాబట్టి ఇది ఎంతో ఉత్తమమైనది. ఈ మానవ జన్మ ద్వారానే తెలుసుకునేది ఉంది. ఇతర జీవులు ఈ జ్ఞానాన్ని పొందలే. వాటికి కూడా ఉంది, జ్ఞానం లేదని కాదు. అవి తింటాయి, పంటాయి, అన్ని కార్యక్రమాలు చేస్తాయి. మళ్ళా యజమాని దగ్గరికి మళ్ళా విడిచిపెడితే యజమాని దగ్గరికి కూడా వస్తాయి. కానీ వాటికి తెలుసుకునే జ్ఞానం లేదు. కానీ ఈ ఉత్తమమైన జన్మ ఎత్తినందుకు మనము ఏం చేయాలి? మన లక్ష్యం ఏంది? అయితే ఆ గురు సాన్నిధ్యాన్ని, అంటే ఇది మానవ అంటే ఈ జన్మను మానుకోవా అని అర్థం అన్నట్టు. ఈ జన్మను మానుకొని నువ్వు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి దుఃఖాలు అనుభవించినవో ఆ గర్భనరకాన్ని మళ్ళీ అనుభవించకుండా చేసుకోవాలి. అంటే ఆ గర్భనరకాన్ని అనుభవించుకుంటా చేసుకోవాలంటే ఆ సద్గురువుల యొక్క పాదపద్మములను ఆశ్రయించాలి. ఆశ్రయిస్తేనే కానీ మళ్ళా అటువంటి బాధలు మనకు కలగదు. ఏమంటాడంటే, కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములు అనుభవించి నాటి మాటలు దలుచుకుంటే నాటి నోవి నీ మదికి. అప్పుడు ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతున్నాము, పుడుతున్నాము, చస్తున్నాము. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని ఉంది కదా. మనం ఇటువంటి జన్మలను మళ్ళీ ఎత్తకుండా చేసుకోవాలంటే గురు సన్నిధిని ఆశ్రయించాలి, గురువుగారి దగ్గరని ఆశ్రయించాలి. ఆ గురువుగారిని మామూలు గురువుని చేసుకుంటే లాభం లేదు. సమర్థుడైనటువంటి గురువును ఆశ్రయిస్తేనే మనను తరింపజేయగలుగుతాడు. కానీ ఒక అసమర్థుడైనటువంటి గురువును ఆశ్రయిస్తే తరింపజేయలేడు. అటువంటి గురువును దీక్షితీయంలో ఏం చెప్తాడంటే, ఆ గురువుని వెతికి ఎట్లా ఒక 10 మందితో విచారణ చేయాలి. ఆ గురువు ఎటువంటి నడక ఉంది, ఎటువంటి ఆచరణ ఉంది, ఆ ఎన్నో విధాల వాళ్ళ శిష్యులకు విచారించి కానీ ఆశ్రయించాలి. గురువును చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేం చేయలేం, మనతోనే ఏదేం లేదు, ఆ గురువుతోనే ఉండాలి ఇక. కానీ ముందే బాగా విచారణ చేయాలి. ఆ గురువుతో దగ్గరికి పోతే నా జన్మ సార్థకత అవుతుందా కాదా? అటువంటిది గురువును వెతుక్కొని గురువును ఆశ్రయించిన తర్వాత గురువుకు 4 విధ శుశ్రూషలు చేయాలి. అదే గురుభక్తితోనే ఉండాలి. గురుధర్మ గురునిష్ట అనుష్ఠించరా అని చెప్పిండన్నట్టు. ఆ గురుధర్మంతో ఉండాలి, గురునిష్టతో ఉండాలి, గురుభక్తితో ఉండాలి. అది మామూలు భక్తి కాదు, అనన్యమైనటువంటి భక్తితో ఉండాలి. ఎటువంటి భక్తి అంటే ఎడతెగని భక్తి. ఆ విధంగా ఉంటేనే కానీ మనము గురుసేవ చేసేందుకు వీలవుతుంది. మనము ఆ అనన్య భక్తి ఎట్లా ఉంటుందంటే ఆ శ్రద్ధతో ఉండాలి. మనం వినేటందుకు ఆ గురుపాదాలే అనే మన మనసు అర్థమై ఉండాలి. ఎప్పుడు ఉండేది కానీ మనము ఏ గురువు గారు చెప్పినది ఏదైనా వినగలుగుతాం. అట్లా విన్ననాడే మనకు ఈ బోధ పట్టగలుగుతుంది. ఎట్లా అంటే మొదలు ఈ గురు సేవ ఎట్లా ఉంటుంది మనకు కృష్ణప్రభు కందార్థం లోపల చెప్పాడు. 4 శుశ్రూషణములు లోలత గావించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే
ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా, నీతో కూడా ఇది మరువ కన్నా. కీలు తెలియని చదువు చాలా జలివెందుకు, చాలించి నీ విట్టి కీలు తెలిసితేవేని ఇంతే చాలన్నా, నీతో కూడా ఇది మరువ కన్నా. మనకు గురువు గారి దగ్గరికి చేరిన తర్వాత మనకు అస్తమస్తక సంయోగం చేస్తారు కదా. అయితే వారికి 4 విధ సేవలు చేయాలి. ఏమిటిది? ఆత్మసేవ, అంగసేవ, భావసేవ, స్థాన సేవ. అయితే ఈ స్థాన సేవ ముందు ఆ గురువు గారి ఉండే స్థానాన్ని మనం పరిశుభ్రంగా ఉంచాలి. ఉంచి మన లోపల ఉన్నటువంటి గురుస్థానం ఏది అని గురువు ద్వారా కనుక్కోవాలి. దాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచాలి. ఆ గురుస్థానాన్ని ఎప్పుడు మనము లక్ష్యం ఉంచి దాన్ని ఆ లక్ష్యం లోపలనే ఉండాలి, ఆ గురుస్థానం లోపలనే ఉండాలి. మనకు గురుస్థానం ఎక్కడ మన లోపల అంటే అది సహస్రారము. అక్కడ కొలువై ఉన్నాడు మన గురుదేవుడు. ఇక్కడ బాహ్యంగా ఈ గురుసేవలు చేస్తూ, వాచ్యార్థంగా ఈ గురుసేవలు చేస్తూ, లక్ష్యార్థంగా మన లోపల ఉన్నటువంటి ఆ గురుదేవుని స్థానము ఆ సహస్రారం లోపల పరిశుద్ధమైనటువంటి మనసుతోని ఆ గురుపాదాలయందే లగ్నం చేసి ఉండాలి. అది స్థాన సేవ. భావసేవ, ఈ భావము లోపలను భగవంతునకు ఆహ్వానించేయు వేడగను అని ఉంది కదా. మన భావన ఎట్లుండాలి? ఆ గురుదేవుని ఆహ్వానించి కూర్చోమన్నట్టుగా ఉండాలి. ఈ మన భావన కూడా ఆ విధంగా గురుసేవకు అంకితమై ఉండాలి ఆ భావన లోపల. అట్లా మళ్ళా స్థాన భావ అంగసేవ, ఈ దేహమే దేవాలయం, ఇది అంగసేవ. ఈ గురువు గారికి అంగముకు అంటే దేహానికి పరిశుద్ధమైనటువంటి నీళ్లతో స్నానం చేయించి, పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ఇచ్చి, ఆభరణాలు ఇచ్చి, మనకు పూజా విధానం లోపల బాగా చెప్తాడు అది కదా. ఆ విధంగా గురుసేవ చేయాలి. మళ్ళా లక్ష్యార్థంగా కూడా ఉండాలి. మనకు ఈ దేహం అనే దేవాలయం లోపల ఆ పరమాత్మ స్థానం లోపల ఎట్లా ఉన్నాడు అని బాగా లక్ష్యార్థం లోపల తెలుసుకోవాలి. మళ్ళా ఆత్మసేవ, ఈ ఆత్మనే అన్నిటి లోపల ఉన్నది కదా, సమస్త జీవరాశి లోపల ఉన్నది కదా. ఆత్మసేవను సమస్త జీవులను ఏ అపకారం చేయకుండా అహింసా ధర్మంగా మనము ప్రవర్తించాలి. అప్పుడే అది ఆత్మసేవ. అన్నిటిలో ఉన్నటువంటిది నా గురు స్వరూపమే, ఏ దానికి నేను బాధ కలిగించొద్దు, మనస వాచ కర్మణ ఏ దానికి అపకారం చేయొద్దు అనేది భావన ఉండడమే ఇది ఆత్మసేవ. ఈ విధంగా ఈ గురుభక్తితోని సేవలు చేసుకుంటూ ఈ 4 శుశ్రూషణములు లోలత గావించుకొనొచ్చు ఈ సేవలు చేసుకుంటూ ఈ లోకానికి, ఈ 7 లోకాలకు అతీతమైనటువంటిది ఆలోకించి గురునిచే దాన్ని బాగా అవగాహన చేసుకొని ఆలోకించుకొని గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా అన్నాడు. నువ్వు ఏదైతే గురు ద్వారా బాగా పరిశోధన చేసి గ్రహిస్తున్నావో దాని జోలి విడిస్తే చాలు, ఇంతే చాలన్నా. నీతో కూడా ఈ విశ్వము ఈ లోకం లోపల నీవు కూడా ఉన్నావు కదా, నీతో కూడా ఇది మరువ కన్నా కీలు తెలియని చదువు చాలా చదివేందుకు. నీకు ఈ రహస్యము తెలియక, ఈ గురు రహస్యం తెలియక ఎన్ని చదువులు చదివితేనేమి, ఎన్ని వేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్ని చదివినా లాభం లేదు. ఆ గురువు గారి యొక్క కీలు, ఆ రహస్యం తెలియకుంటే లాభం లేదు. చాలించి నీవిట్టు అవన్నీ చాలించు, ఆడికి అట్లనే ఆపేసాయి. గురువుగారు ఏదైతే చెప్తుండో నీ చాతుర్యం అక్కడ ఏం పని చేయదు. ఆ గురుగారు ఏ విధంగా అయితే చెప్తున్నాడో ఆ విధంగా నడుచుకుంటే చాలు, ఇంతే చాలన్నా, నీతో కూడా ఇది మరవకన్నా అన్నాడు అన్నట్టు. అయితే మనకు మేల్కొల్పులు ఇంకోటి ఉంది. ద్వాదశి షోడశులనే జలధారకర్ణములందు సోకిన
ఈ విధంగా మనం గురువు గారు సేవ చేస్తుంటే ఆయన యొక్క హృదయం ద్రవించి మనకు అప్పుడు ఉపదేశం చేస్తాడు. మొదలు సేవ మనకు బాగా కావాలి. సేవను ఏడవైనా సేవ గురించి చెప్తారు, సేవ గురించి చెప్తారంటే ఆ సేవ చేస్తేనే సేవ కరేతో మేవ మిల్తా అని మన అయ్యగారు ఎప్పుడు చెప్తుంటాడు. అయితే ద్వాదశి షోడశులనే జలధారకర్ణములందు సోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి వదిలేదవు, జీవ మేలుకో, ఆత్మ మేలుకో అని చెప్పిండు అన్నట్టు. ఎప్పుడైతే ఆ గురువు గారి సన్నిధులకు పోయినవో ఈ ద్వాదశి షోడశి నీ యొక్క చెవుల ఆ జలధార ఈ చెవులకు సోకిందో ఏం బాధలు పోయినాయి మనకు? ఈ జనన మరణ ప్రవాహం అనే ఈ వ్యాధి అంతరించిపోయింది. ఎప్పుడైతే దాని గురించి మంత్రం వినంగానే అయిపోలేదు, ఉపదేశం వినంగానే అయిపోదు, దానికి చాలా కథ ఉంటుంది. ఇంకా అది ప్రారంభం, అది అడ్మిషన్ తీసుకున్నట్టు, అది ఉపదేశం తీసుకుంటే అడ్మిషన్ తీసుకున్నట్టు, కానీ దాంతో ఇంకా ఎన్నో తరగతులు ఉన్నాయి. అట్లా ఈ ఆ ద్వాదశి షోడశి దాన్ని బాగా విచారించాలి. ద్వాదశి అంటే ఏంది, షోడశి అంటే ఏంది, దాన్ని బాగా విచారించి ఏదైతే విచారించి తెలుసుకుంటున్నదో దాన్ని మానడమే ఈ గురుబోధ యొక్క లక్ష్యం. జై సద్గురు ప్రభు మహారాజుకి. సరే, ఇప్పుడు 4 విధముల సేవ గురించి ఉన్న సమయంలోనే, అయితే మనం ప్రత్యక్షంగా మనకు భౌతికంగా గురువు దగ్గర పోతున్నాం. మనము ఈయన నా గురువు అని అనుకుంటున్నాము. ఇది బాహ్య సేవ. ఇది అయితే ప్రతి మానవుని కూడా బాహ్యముఖ ప్రజ్ఞ, అంతర్ముఖ ప్రజ్ఞ అనే 2 విధాలు ఉంటుంది. ప్రజ్ఞాలను కూడా భావమునందున బాహ్యమునందున ఆ రెండుటి అందు. ఇది ఈ ఎనక ద్వంద్వ పద్ధతిలో ఉంది కదా. 2 పద్ధతుల్లో కూడా మనం ఆచరణ, మనం ఇంతవరకు కూడా ఏమది భావన సేవలను చెప్పుకున్నాం మనము. అయితే ఆ విధంగా వాస్తవికంగా ఆ గురువు దగ్గర పోయినప్పుడు గురువు నీ యొక్క వాస్తవం అనేటువంటి సంగతి చెప్తాడు. అంటే ఆ గురువు అనగా ఎవరు? మన గురువు వ్యాప్తం ఏన చరాచరం తత్పరం దర్శనం ఏన, తత్పర రూపకంగా దర్శనం ఇస్తున్నాడు. స్థావరం జంగమం త్వంపరంగా మనకు వేదంలో పడే తత్వమసి వాక్యంలో పడే ఉపదేశ వాక్యం. అది ఏం ఉపదేశ వాక్యము? తత్పరము, త్వంపరము, అసిపరము, 3 పద్ధతులు. ఇవి తత్పరం అంటే ఎవరు? పరమాత్మ. త్వంపరం అంటే జీవాత్మ. అసి భిన్నంగా కనిపించిన 2 ఒకటే రాదిగా ఐక్యపరచడం. ఈ విధంగా గురువు దర్శింపజేసిన వాడు గురువు. ఆ విధంగా దర్శనం అయినప్పుడు మరి వ్యాప్తం అయిన చరాచరం అన్నప్పుడు ఎక్కడ కూడా గురువు లేని స్థానమే లేదు. గురు మధ్య స్థితం విశ్వం, విశ్వం మధ్య గురు స్థితం, గురు విశ్వం సమస్తంతు తస్మై శ్రీ గురవే నమః. మనం ఇవన్నీ చదువుకోవాలి. మనం గురుగీతలు చాలా ఉన్నాయి. బుక్ చిన్నగా కనిపిస్తుంటుంది, ఎక్కువ పబ్లిసిటీ లేదు. భగవద్గీత బాగా ప్రచారంలో ఉంది, కానీ భగవద్గీత కంటే కూడా చాలా గొప్పది. ఓన్లీ గురుతత్వం గురించి చెప్పేది, గురు ధర్మాల గురించి, శిష్యుల ధర్మాల గురించి చెప్పేది అది. అయితే నీవు ఆ గురువు దగ్గర పోయిన తర్వాత అంత మొదలు నీకు భిన్నంగా ఒక గురువు ఉన్నాడు అనేది భావన, భౌతిక జ్ఞానం వెళ్ళిపోతుంది. అయితే నీ లోపల అహం బ్రహ్మస్మి అనే వాక్యం అనుభవవాక్యం చెప్తున్నాడు. అహమే బ్రహ్మమని చెప్తున్నాడు. అది అనుభవవాక్యంలో చేస్తున్నది. అనుభవవాక్యంలో వచ్చిన తర్వాత అహం బ్రహ్మస్మి. సరే, ఇప్పుడు మనకు మొట్టమొదటి పరంపరలో పట్టే మొట్టమొదటి హెడ్డింగ్ ఉంటుంది. అది మనం గమనించాం. మనం ఓం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్య దానిలోనే వచ్చేస్తుంది. బ్రహ్మైవ అహమస్మి అహం పదార్థరహిత అన్నది. ఇది జడ్జిమెంట్, మన సంప్రదాయంలో జడ్జిమెంట్ ఇది. అయితే అహం బ్రహ్మ, నేనే బ్రహ్మమని చెప్పింది అది. ఇక్కడ నేనే బ్రహ్మమును అయితే నేనే అహం అనే భ్రాంతిని తొలగించమని చెప్తుంది. అలచితుర్వేద మహావాక్యములందు నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అనొచ్చు. ఉపనిషద్వాక్యములు హింపి చూచిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అనొచ్చు. యోగ శాస్త్రముల యుక్తి సాధించిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అనొచ్చు. మంత్రశాస్త్రముల మర్మము తెలిసిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అనొచ్చు. వేదాంత సిద్ధాంత వెత్తలెల్లా నిశ్చయింతులు
నిగమ వినుతాలి 4 వాక్యాలు కూడా అహం బ్రహ్మస్మి తత్వమసి బ్రహ్మ అని మతపురం చెప్పింది. కానీ బోధ ఎక్కడ స్టార్ట్ అయిపోయింది? ఈ 4 వేదముల యొక్క మహావాక్యం సారం తెలుసుకున్న తర్వాత, నీకు అనుభవం అయిన తర్వాత అప్పుడు ఏమైపోతున్నామంటే స్వయం బ్రహ్మమయో భూత్వా తత్పరం చాబాలు పోయేది. అప్పుడు నేనే బ్రహ్మని అర్థమైపోయింది. అప్పుడు అర్థమైన తర్వాత అప్పుడు ఏమన్నాడంటే గురువు అజోహం అవరోహంచ అనాది నిధనోయహం అవికార చిదానందో అనియాన్ మహతో మహియాన్ అని అప్పుడు గురువు నిర్ణయం అయిపోయాడు. అజోహం అంటే నేను పుట్టలేదు, అవరోహంచ నేను చావలేదు, అనాది నిధనోయం నాకు ఆది అంత్యములు లేనివాడను నేను, అవికార నాకు ఎలాంటి వికారములు లేవు, చిదానంద చిత్ అంటే జ్ఞానము ఆనందము బ్రహ్మానంద స్వరూపుడను, అనియాను అణుస్వరూపుడు నేనే, మహస్వరూపుడు నేనే అని అక్కడ జడ్జిమెంట్ ఫైల్ అని అయిపోయింది. అక్కడ అంతవరకు ఏమైంది? ఇంకోటి ఏంది? సూక్ష్మతరం నిత్యం త్వమేవ తత్ ఇది తెలుసుకున్నారు. తద్ బ్రహ్మ అట్టి బ్రహ్మమును హం ఇతి నేను ఈ విధంగా జ్ఞాత్వ తెలుసుకున్నాను. సర్వబంధై సకల బంధములు ప్రముచ్యతి తొలగిపోయినాయా? తెలివితే పరిపూర్ణ బోధ అవసరం లేకుంటే ఇక్కడ కీలకం ఉంది. ఇక్కడ మనం బోధ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది? తద్బ్రహ్మ హమ్మితి జ్ఞాత్వ సర్వబంధై ప్రముఖ. అది అద్వైత సిద్ధాంతంలో ఆత్మజ్ఞానంలో బ్రహ్మజ్ఞానంలో బోధించబడినటువంటి అదొక హద్దు. కానీ ఇక్కడ బ్రహ్మైవ అహమస్మి అహం పదార్థరహిత. అయితే నేను బ్రహ్మము, నేను భగవంతుడు, నేను దేవుడు నేను తెలుసుకున్న తర్వాత ఇంకేం బాధ? సర్వబంధాలు తొలిగిపోయినాయి కదా, బాధ పరిపూర్ణ బోధ ఎందుకు అవసరం అనుకుంటే అందులో మన శివరామ దీక్షితుల వారు, దక్షిణామూర్తుల వారు కానీ వీళ్ళందరూ కూడా మహాత్ములు మహానుభావులు, మనకు దైవ స్వరూపులైనటువంటి వారు. వారు అందులో ఉన్నటువంటి దోషాలను కనుగొన్నారు. అహం బ్రహ్మస్మి అని అనుకున్నా నీకు అహం అనేటువంటి దాంట్లో త్రిపుటులు ఉన్నాయి. అందులో మరి ప్రజ్ఞానం బ్రహ్మ అనుకున్నావు, ఆ ప్రజ్ఞానంలో కూడా త్రిపుటులు ఉన్నాయి. ఏం త్రిపుటులు ఉన్నాయి? జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము, 3 త్రిపుటులు ఉన్నాయి. తెలుసుకున్నవాడు తెలివి తెలియబడుతుంది, అహము అభిమానించేవాడు అభిమానము పడుతుంది. 3 త్రిపుడుల చేతనే సకల వ్యవహారం నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా త్రిపుడులు. కానీ భక్తుని నుండి బ్రహ్మవేత్తల వరకు కూడా వీడి వ్యవహారం జరుగుతున్నది. దరిద్రుని చక్రవర్తి అయినా ఈ త్రిపుడులు ఏందే నీడిపోతాడు. కాబట్టి ఈ నేను అహమస్మి అనే త్రిపుటి అది నీకు నశించలేదు. దానిలో ఏర్పడే ఈ గుణాలు ఉన్నాయి. దీనిలో కూడా విక్షేపం అనేది దోషం ఉన్నది, దీనిలో కూడా ఆవరణం అనే దోషం ఉన్నది, దీనిలో కూడా మలం అనే దోషం ఉన్నది. కాబట్టి అది కాదురా, స్వయం బ్రహ్మమయో భూత్వ, నీవు బ్రహ్మమయుడు ఒక స్థానికి వచ్చేసినావు, ఓ చౌరస్తకు వచ్చినావు. తత్పరంచ అవలోకయేతు, దానికి అతీతమైనటువంటి పరతత్వం ఒకటి ఉంది. ఇక్కడ పరిపూర్ణంగా తెలుసుకో అని చెప్పి ఈ విధంగా మనం బోధ చెప్పబడ్డది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పంచాక్షర స్వామి గారు, ఎందుకంటే